ఈ ఫ్రీ కరెంట్కి సంబంధించి చాలా స్లమ్స్లో అందరికి కూడా వస్తున్నాయి. ఒకటి వచ్చిన వాళ్ళకి చెప్పుకోవట్లేరు వాళ్ళు ప్రజలు కూడా మాకు ఫ్రీ కరెంట్ వస్తుందని. ఫ్రీ బస్ తిరుక్కుంటూనే చాలా మంది మహిళలు నేనేం చేయాలి నువ్వేం చేయాలి. కాంగ్రెస్ అలవాటు ఉన్న పని ఏంటంటే 2500 రూపాయలు మహిళలు అడుగుతున్నారు. ఒకటి ఇక ఇయ్యండి అందరు అడుగుతారు, ఇచ్చింది మీరు చెప్పాలి. మీడియా వాళ్ళు ఎందుకున్నారు మా దగ్గర? మీరు తప్పు చేసినప్పుడు కూర్చి అడుగుతారు కదా. మీరు ఇట్లనే అవతలోడు చెయ్యని పనిని మేము ఇంత కాంగ్రెస్ సోషల్ మీడియా ఎందుకు చెప్పడంలో ప్రచారంలో అట్లాంటి అలవాట్లు ఫస్ట్ నుంచి లేదు. దేశానికి అన్ని పడతాయి. తిన్నోనికి కడుపుకు తిన్నోనికి నేను పెడితే అన్నదాత సుఖీ భవ అంటాను. నేను మీది కనకున్న మనసులు ఉంటది. నువ్వు నాకు ఆకలితో ఉంటే నువ్వు ఇంత బుక్కెడు అన్నం పెడితే పేదోనికి వాడిని కనీసం ఎప్పుడో ఒక దగ్గర ఎక్కడో ఒక దగ్గర కాన్షియస్ అన్నదాత సుఖీ భవ అంటాడు. కాబట్టి మేము ఇచ్చినటువంటి సేవ, మేము ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని వాడుకుంటున్నటువంటి ప్రతి తెలంగాణ జనాలకి కాంగ్రెస్ మీద గురాత్కం ఉంటుంది. ఈరోజు 9 లక్షల చిల్లర కొత్త రేషన్ కార్డులను ఇచ్చినాం. కొత్త రేషన్ కార్డు అంటే ఏదో ఉట్టిగా ఒక కార్డు ఇచ్చి పక్కకు పంపడం కాదు. రేషన్ కార్డు వల్ల ఎన్ని లబ్ధులు ఉంటాయి. ఈరోజు ఉచితంగా బియ్యం పొందొచ్చు, ఉచితంగా కరెంటు పొందొచ్చు, 500లకు సిలిండర్ పొందొచ్చు, ఇందిరమ్మ ఇండ్లను పొందొచ్చు, ఆరోగ్యశ్రీ పొందొచ్చు. దీనికి ఒక 2 నుంచి 2.5 లక్షల సంవత్సరానికి ఒకవేళ వాళ్ళ కుటుంబానికి మొత్తం ఇస్తే 2 నుంచి 5 లక్షల వరకు అనుకుంటా నేను ఇందిరమ్మ ఇల్లుతో సహా ఒకవేళ వచ్చింటే 5 లక్షల రూపాయల వరకు లబ్ధి మేము చేకూరుస్తుంటే 10 లక్షల కుటుంబాలకు మళ్ళీ అదనంగా ఇచ్చినాం. ఏం పీకిండు ఈ అడగరేంది? 19 లక్షల కార్డులను పీకి పడేసిండు వాళ్ళ హయాల్లో. ఒక్కటి రేషన్ కార్డు ఇవ్వలేదు. కొత్తోళ్ళని అత్తగారింటికి పోయిన ఆడపిల్లని ఆడ చేర్చలేదు, ఈడ తీసేయలేదు. రేషన్ కార్డులో ఈడ బియ్యం రావు, ఆడ కొత్తగా చేర్చుకోలేదు. ఎన్ని ఆపదలు తెచ్చండి, ఎన్ని కష్టాలు తెచ్చండి. వాళ్ళని అడిగేది తెచ్చిపెట్టి అన్ని చేస్తున్నామా? అసలు నిత్యంగా ప్రతిరోజు ఏం కావాలో అవి మేము చేస్తున్నాం. కూడు గుడ్డ నేల మేము ఇస్తున్నది, సన్న బియ్యం, భూమి ఇస్తున్నాం, నీడ ఇస్తున్నాం. మేము ఇస్తున్నామా లేదా? మరి ఈరోజు విద్య కోసం ఇంటిగ్రేటెడ్ విద్యాలయాల్ని 200 కోట్ల రూపాయలతో ఒక్కొక్క నియోజకవర్గాల్లో కట్టిస్తున్నాం 25 ఎకరాలలో. వీళ్ళేం బీకిలు చెప్పండి? అప్పులు చేసారు తప్పించి ఒక్క మంచి పని చేసారా తెలంగాణకి? ఇన్ని చేస్తున్నాం. స్పోర్ట్స్ యూనివర్సిటీ కట్టిస్తున్నాం. ప్రపంచంలో రికార్డు సాధించాలి. రేపు ఒలింపిక్ గేమ్లు కూడా ఇక్కడ పెట్టాలని, ఉద్యోగాలు కల్పించాలి గేమ్లలో. ప్రపంచ దేశాలలో మన రాష్ట్రం ముందుండాలని మా ముఖ్యమంత్రి గారు కలలు కని రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తుంటే మా మీద ఏడుపేడిస్తే అయ్యేదే లేదు. మీరు చేసిన తప్పుడు పనులు దాచుకోవడం కోసమే ఇవన్నీ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడి ప్రజల్ని ఉసిగొల్పడం తప్పించి ఎరువులకు కూడా లైన్లో చెప్పులు 10 మంది జెన్యున్ ఉంటే 90 మందివి టీఆర్ఎస్ కార్యకర్తలు క్రియేట్ చేసి పెట్టడం అవాస్తవం. అయితే నేను నీకు సాక్ష్యంగా లైవ్ లో నీకు పట్టిస్తా. ఇప్పటికి కూడా కొంతమంది గ్రామీణ అది ఎవరెవరైతే వాళ్ళు ఉంటారో టీఆర్ఎస్ వాళ్ళే నాయకులు ఇప్పటికి కూడా వాళ్ళు ఎరువులు అమ్మే ఆఫీసర్ల దగ్గర వాళ్ళు ఉండి ఈరోజు వాళ్ళే 50 క్వింటాలు 60 క్వింటాలు దాచిపెట్టి లేదు అని క్రియేట్ చేసినటువంటి దొంగలు. వీళ్ళు చేసినటువంటి మోసానికి ఇంకా తెలంగాణ ప్రజలు ఇంకా నమ్ముతారా? సో మీరు కేంద్రం ఇస్తుందని ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేని వాళ్ళు మా మీద ఏడుస్తున్నారే. సో మొత్తానికి మీరు ఇచ్చిన పథకాల రిజల్ట్ అన్ని కూడా జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో చూడొచ్చు. నేనేమంటున్నా, ఈ రోజు ఎరువు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కి అవసరం లేదు. ఇందిరమ్మ ఇండ్లు ఇంకా మేము 500 ఆగమ్మా నువ్వు చెప్పేదేను. మేము చేసిన పథకాలు జూబ్లీహిల్స్ కి సంబంధం లేదు. రాష్ట్రం మొత్తము మా ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని అనే దాని మీద అది నిరూపించబడుతుంది. కానీ జూబ్లీహిల్స్కి ఉచిత బస్సుకి జూబ్లీహిల్స్ వరకే ఇస్తలేము, ఎరువులు జూబ్లీహిల్స్ వరకే ఇస్తలేము, ఇందిరమ్మ ఇల్లు జూబ్లీహిల్స్ వరకే ఇస్తలేము, ఆరోగ్యశ్రీ జూబ్లీహిల్స్ వరకు ఇస్తలేము, రేషన్ కార్డులు జూబ్లీహిల్స్ వరకు ఇస్తలేము, 200 యూనిట్ల కరెంటు జూబ్లీహిల్స్ వరకే ఇస్తలేము, 500 సిలిండర్ జూబ్లీహిల్స్ వరకే ఇస్తలేము, 70,000 ఉద్యోగాలు జూబ్లీహిల్స్కే ఇస్తలేము, ఇంటిగ్రేటెడ్ విద్యాలయాలు జూబ్లీహిల్స్కే కడతలేము, ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ జూబ్లీహిల్స్ కోసమే కడతలేము. ఇన్ని చేసిన 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రతి నియోజకవర్గం అభివృద్ధి కోసం ప్రతి ఎమ్మెల్యే తీసుకొచ్చినటువంటి అర్జీల్ని పరిశీలించి అయినంత మట్టుకు చెయ్యాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీద ప్రభుత్వం మీద ఉన్న పనులు చేస్తున్నారు తప్పించి జూబ్లీహిల్స్ కోసం ప్రత్యేకంగా కొత్తగా ఏమి చేసేది లేదు. చేసుకుంటూ నిత్యంగా జరగాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇవ్వాల్సినటువంటి పథకాలని అమలు చేస్తున్నాం అంతే తప్పించి ఎవరి కోసమో ఇక్కడ క్రియేట్ చేసేది ఆదాని కోసమే ప్రభుత్వ పాలన నడుస్తున్న కేసీఆర్ లాగా అప్పటికప్పుడే హుజురాబాద్ ఎలక్షన్లు వస్తే దళిత బంధు క్రియేట్ చేయడం ఇట్లాంటివి మాకు లేవు. మరి మొత్తానికి టెస్ట్ లో తెలిసిపోతుందని నేను అనుకుంటున్నాను.
ఆ టెస్టులు అంటే ఇప్పుడు మేము గెలిచినామంటే మేము టెస్ట్లో పాస్ అయినట్ట ఆ రోజు అంటే ప్రజలు మీతో ఉన్నట్టు ఎప్పటికీ మాతోనే ఉంటారు. ఎప్పుడెప్పుడైతే ప్రజలకి బాధలు కష్టాలు ఉంటాయో అప్పుడప్పుడు హస్తం నేస్తంగా ప్రజలకు కావాలి, అది గుర్తుంచుకోవాలి. ఈరోజు దేశం కూడా ఆపదల్లో ఉంది, దేశంలో కూడా హస్తమే కావాలి ఇప్పుడు ప్రజలకి. జూబ్లీ హిల్స్ ఒకటే కాదు, దేశం మొత్తం ప్రభుత్వం కాంగ్రెస్ హస్తమే రావాలని కోరుకుంటున్నారు. రాహుల్ గాంధీ గారు ఇక అటు పోతివా ఓట్ చోరీ గురించి తీసుకొచ్చినాడు. అటు పోతివా ఇక ఇది అయిపోయింది గంట ప్రజలు గమనిస్తారా ఓట్ చోరీ అంతా ప్రజల మైండ్ లో ఉందంటారా? నీకు తెలియాలి, నేనేం చెప్తా, నీకు తెలియాలి. నువ్వు ఓటర్ కదా, నీ ఓటు దొంగ ఓటు. నీకు ఈ రోజు రాజ్యాంగబద్ధంగా 18 ఏళ్లకు ఓటేసే హక్కు నీకు కల్పించినప్పుడు నీ ఓటుని దొంగ ఓటు నలుగురో ఇద్దరో నువ్వు నీకు తెలియకుండా ఇంకొక ఓటు నీ హక్కుని ఇంకొకళ్ళు హరిస్తే నువ్వేం చేస్తావో అది నువ్వు నిరూపించుకో. రాహుల్ గాంధీ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీ ఓటు నీకు భద్రంగా ఉందా లేదా, నువ్వు ఒక్కొనివే నీ ఓటేస్తున్నావా, నీకు ఇంకొకడు కూడా ఓటేస్తున్నాడా, నీ దొంగ ఓటునా నువ్వు గమనించుకోవాలి, భారతదేశం ప్రజలు గమనించాలి. వింటేజ్ కల్వ సుజాత కనబడ్డట్టుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కనిపించిన ఫైర్ బ్రాండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. నీకు చాలా రోజులు, నేను ఎప్పుడు ఇలాగే ఉంటా. రైట్ అక్క.